హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ 9488 ఏబీసీ జ్యూస్ అండి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది మనందరికీ తెలిసిందే, కానీ నేను ఎప్పుడు మిక్సీ జార్లో వేసేదాన్ని. ఈసారి మా ఇంట్లో జ్యూసర్ ఉంది. ఆ మిక్సీ జార్కి ఎప్పుడు వచ్చినా కూడా అసలు యూజ్ చేయకుండా అలా పక్కన పెట్టేసాం. మొన్న ఇల్లు సర్దినప్పుడు ఇలాగ బయట పెడితే సర్లే ఒకసారి దాంట్లో ట్రై చేద్దాం, వస్తుందో రాదైతే నాకు తెలియదు. నేను ఇదే ఫస్ట్ టైము పీసెస్గా కట్ చేసి చక్కగా అవి మధ్యలో వేసేసుకుని మిక్సీ తిప్పేసుకోవడమేనండి. అసలు అసలు అంటే పిప్పంతా ఒక దాంట్లోకి వెళ్ళిపోయింది, జ్యూస్ అంతా ఒక దాంట్లోకి వచ్చింది. చాలా బాగుందండి ఈ జ్యూసర్లో. మిక్సీ జార్లో కంటే వడకొట్టుకుని మళ్ళీ ఆ క్లాత్ వేసి వడకొట్టుకుని అలాగా చాలా గిన్నెలు అయితే ఇలా అయితే మనకి చాలా బాగుందండి జ్యూసర్. ప్రతి మిక్సీకి వస్తుంది జ్యూసర్. ఇప్పుడైతే అన్నిటికీ వస్తుంది, కానీ మనం యూజ్ చేసుకోము ఇంట్లో ఉన్నా కూడా. ఎందుకో నేను ఇలా తీసి యూజ్ చేశాను. చాలా బాగుందండి నాకు జ్యూసులకి. ఏబీసీ జ్యూస్ చాలా బాగుందండి, హెల్త్కి చాలా మంచిది. బ్రేక్ఫాస్ట్ కిందగా తీసుకుంటే మనకి. కానీ మనం ఏది తీసుకున్నా సరే మనం ఒక 15 డేస్ 1 మంత్ రోజు డైలీ తీసుకుంటే దాని నుంచి బెనిఫిట్ ఏమొస్తుందో అనేది మనకి తెలుస్తుంది. మనమేమో 1 రోజు 2 రోజులు తీసుకుని బెనిఫిట్ రావాలంటే రాదండి. ఎప్పుడైనా సరే కంటిన్యూ చేయండి.